యాక్చువల్గా చెప్పాలంటే దీన్ని రిలీజ్ చేయకుండా ఉండాల్సిందే అని నేను అనుకుంటున్నాను. సో బేసిక్గా ఇది కల్కి 2898 ఏడి రిలీజ్ ట్రైలర్ అనేది వచ్చింది. మొత్తం కలిపి 2 minutes 22 seconds ఉంది. టైం వేస్ట్ చేయకుండా చూద్దాం. నేను ఇంతవరకు చూడలేదు. లోడ్ అవుతుంది, చూసుకోండి స్క్రీన్. 1 2 3 స్టార్ట్. సమయం వచ్చింది. భగవంతుడి కల్పన సమస్త సృష్టి ఉంటుందంటారు. మీ కల్పన భగవంతుడే ఉన్నాడు. రేపటి కోసం ఈరోజు నీ చంపితే రేపేలా ఉంటుంది? నేను కాపాడుతా. ఒక్క పెద్ద బౌంటీ, వన్ షాట్ కాంప్లెక్స్కి వెళ్ళిపోతా. ఇంకా చాలు. ఓరే నాయనో, రచ్చ చెప్తుంది. ఓ అరే నాయన, వీళ్ళు దాన్ని కూడా తీస్తున్నట్టున్నారు కదా, మహాభారతంలో సీన్స్ కూడా. మనిషి మారడు, మారలేడు. ఆహా. ఓ కమల్ హాసన్ రచ్చ. ఐ గెస్ ప్రభాస్ మూవీకి హీరో కంటే విలన్ లాగా ఎక్కువ ఉన్నారు. అమితాబ్ ఫైట్ కూడా ఓడిపోలేదు. ఇది కూడా ఓడిపోలేదు. సో బేసిక్గా ఈ మూవీలో ఆల్మోస్ట్ ప్రిపేర్ అయ్యి వచ్చింది. అరే 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 లాస్ట్ షాట్ క్రేజీ ఉంది కదా. బుక్ మై షో వచ్చేసినాయి టికెట్స్, బుక్ చేసుకోవచ్చా? ప్రిపేర్ అయ్యి వచ్చింది. అంతే అంతే, క్రేజ్ ఏదో మనకే చెప్తున్నట్టుంది. 27th. ఓకే, మూవీలో కొన్ని డీటెయిల్స్ చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షాట్ మనం ఆల్రెడీ ఒక ట్రైలర్ టీజర్లో చూసాము. అండ్ ఇది వచ్చేటప్పటికి అశ్వత్థామకి మేజర్గా ఏదైతే మనీ ఉందో అది మళ్ళీ దొరికి యాక్టివేట్ అయ్యింది. నాకు తెలిసినంత వరకు ఏదైతే శాపం ఉందో ఆ శాపం పోయింది. అండ్ దాని తర్వాత ఆ మనీ మళ్ళీ రియాక్టివేట్ అయింది. ఎప్పుడైతే మనకి కల్కి జన్మిస్తున్నారో అని తెలిసిందో, ప్రపంచానికి భూమి సెన్స్ చేసిందో అప్పుడు ఆ మనీ కూడా యాక్టివేట్ అయింది. డబ్బింగే కొంచెం మనకి లైక్ ఏదో తేడాగా కొడుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్యూ డబ్బింగ్ సీన్స్ మనకి దీపిక పడుకుంది కానీ, లేకపోతే ఇక్కడ ఒక విలన్ది కానివ్వండి, సో ఇతని డబ్బింగ్ కానివ్వండి, సంథింగ్ ఈజ్ నాట్ రైట్. ఏదో లైక్ థియేటర్లో కొంచెం ఎఫెక్ట్ చేస్తుందేమో అని అనిపిస్తుంది. అమితాబ్ బచ్చన్ అండ్ ప్రభాస్కి ఉన్న మేజర్ ఫైట్ ఉందో ఇదే మేజర్ పార్ట్ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మూవీలో కల్కిని కాపాడటమే మేజర్ రోల్. అండ్ అమితాబ్ బచ్చన్ ఏదైతే మహాభారతం రోల్ ఉందో, లైక్ అది నాకు తెలిసినంత వరకు అశ్వత్థామ రోల్ చాలా క్రేజీగా యూజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది ఈ పర్టికులర్ పోర్షన్ అయితే వీళ్ళు మాట్లాడుతున్నారు. అండ్ ఈ షాట్ లిటరల్లీ, సో బేసిక్గా మనం లైక్ గెస్ట్ చేసిందే, కమల్ హాసన్ చనిపోతున్నారు అండ్ ఈయన బ్రేక్ అయిపోతున్నాడు లిటరల్లీ ఓల్డ్ ఏజ్ వల్ల. అండ్ ఈస్ ట్రయింగ్ సమ్ టెక్నాలజీ బతికించడానికి. ఓకే, మనకి అశ్వత్థామ వజ్రాయుధాన్ని సంథింగ్ యూజ్ చేస్తారు కదా మనకి హిస్టరీలో. ఒక ఆమె ప్రెగ్నెన్సీ పోవడానికి కారణం అవుతారు కదా. సో బేసిక్గా గైస్ లైక్ ఇదైతే చాలా మంచిగా ఉంది. యాక్చువల్గా చెప్పాలంటే దీన్ని రిలీజ్ చేయకుండా ఉండాల్సిందే అని నేను అనుకుంటున్నాను. కొంచెం షార్టర్ వర్షన్ చేసుంటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే దీంట్లో మనకి మేజర్ ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ కొన్ని రివీల్ చేసేసారు. అండ్ దట్ మైట్ బీ ప్రాబ్లమాటిక్. ఎందుకంటే మూవీలో మనం ఆ మహాభారతం రోల్ రిలేటెడ్ సీన్స్ ఉంటాయని, అండ్ అంతేకాకుండా అన్నీ లైక్ సస్పెన్స్, అండ్ అంతేకాకుండా ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ సీన్స్ చాలా ఉన్నాయి. ఆ సీన్స్ అందులో ఉండుంటే చాలా బాగుంది అనిపించింది. బట్ దిస్ ట్రైలర్ ఈజ్ క్రేజీ ట్రైలర్. నాకు చాలా బాగా నచ్చింది ఇది.
ప్రీవియస్ ట్రైలర్ కంటే ఇది బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. బట్ ఈ ట్రైలర్లో చాలా రివీల్ అవుతుంది మనం అనుకున్న ఏదైతే ట్రైలర్ గెసెస్ కానివ్వండి, లేకపోతే స్టోరీ ప్రిడిక్షన్స్ కానివ్వండి, ఏవైతే చాలా మనకి బయటకు వస్తున్నాయి. ఓకే, నిజమే, మనం అనుకున్నదే కరెక్ట్ అవుతున్నాయి అని. బట్ ఎండ్ ఆఫ్ ది డే చాలా బాగుంది ట్రైలర్. మీరేమనుకున్నారు? మీరు ఎంత రేటింగ్ ఇస్తున్నారు? కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.